తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి. అందుకే ఆమెను లేడీ అమితాబ్ అని అంటారు. హీరోలకు ధీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. 1980లలో 15వ ఏట సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె 40 ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇంతటి విజయాలను సాధించిన ఆమెకు పిల్లలు లేరు. అందుకే ఆమె ఆస్తి మొత్తం ఎవరికి వెళ్తుందా అనే అనుమానం అందరిలో ఉంది. దానికి ఆమె క్లారిటీ ఇచ్చారు. విజయశాంతి తన ఆస్తులను ప్రజలకే చెందేలా చర్యలు తీసుకుంటున్నారట. తన తల్లి పేరుతో ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాలలో పలు సేవలు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నారట. ఇక ఆమె దగ్గర ఉన్న నగలన్నీ వెంకటేశ్వరస్వామి హుండీలో సమర్పించనున్నారట. నిజానికి విజయశాంతి ప్రజల కోసమే పిల్లల్ని వద్దనుకున్నారట. ఈ లైఫ్ ప్రజలకు అంకితం చేద్దామని ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. ఎంతైనా లేడీ సూపర్ స్టార్ సూపర్ స్టారే, అంతే.